శివాయ. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట కలుగజేస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్య పూజలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. జలం, చందనం, భస్మం వంటి శివప్రీతికరమైన అభిషేక ద్రవ్యాలతో శ్రీ సోమనాథేశ్వరుడు అభిషేకాలు అందుకుంటాడు. శివలింగానికి అర్చకులు చేసే అలంకారం, పూలమాలల అలంకరణ, వివిధ రకాల హారతి సేవలు, పుష్పార్చన, నైవేద్య సమర్పణ వంటి క్రతువులతో శ్రీ సోమనాథేశ్వరుడికి జరిగే నిత్య పూజలు చూపు తిప్పుకోనేకుండా మనసంతా శివమయం చేస్తాయి. శివారాధనకు ప్రీతిపాత్రమైన సోమవారం సందర్భంగా శ్రీ సోమనాథేశ్వరుడికి జరిగే అభిషేక సేవలను కనులారా వీక్షిద్దాం రండి. పరమశివుడు శ్రీ సోమనాథేశ్వరునిగా వెలసిన ఈ పవిత్ర ప్రదేశంలో నిత్యాభిషేకాలు కనుల విందుగా జరుగుతాయి. ఇందులో భాగంగా ముందుగా జలధారా ప్రియుడైన ముక్కంటీశుని శివలింగానికి జలాభిషేకం నయనానందకరంగా జరుగుతుంది. నమస్తే అస్తు ధన్మనే బాహుభ్యాముదదే నమః. శివాశరవ్యాయాదవదయానో రుద్రముడయా దయానస్తనువాశంతమయా గిరిశంతాభిచాకశేః. జలాభిషేకమనంతరం స్వామివారికి భస్మాభిషేకం నయన మనోహరంగా జరుగుతుంది. యథానః సర్వమిజ్జగదయక్ష్మకుం సుమనా అసతో అహీగుశ్చ సర్వాంజం భయం. అనంతరం లింగాకారునికి హారతి సమర్పిస్తారు. మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కార్తికాలాయ కాలాగ్నిరుద్రాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్. ఈ సందర్భంగా భస్మధారికి మరోసారి జలాభిషేకం చేస్తారు. అనంతరం హరిహర స్వరూప శివలింగమంతటినీ పసుపుతో శోభస్కరంగా తీర్చిదిద్ది శివలింగం మధ్యలో గోవిందనామాలను అద్భుతంగా అమర్చుతారు అర్చకులు. అలంకరణ క్రమంలో భాగంగా అర్ధనారీశ్వరుల స్వరూపమైన పానవట్టానికి, శివలింగానికి హరిద్రవర్ణ వస్త్రంతో నేత్రపర్వంగా అలంకరణ జరుగుతుంది. పసుపు పులుముకొని దేదీప్యమానంగా దర్శనమిస్తున్న శంకరునికి తెల్ల చామంతులతో, గులాబీ మాలలతో, పసుపు చామంతి మాలలతో జరిగే అలంకరణ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అనంతరం 3 కన్నుల వాడికి ముత్యాలమాలను, రుద్రాక్షమాలను సమర్పిస్తారు అర్చకులు. మంగళరూపుడై దేదీప్యమానంగా కానవస్తున్న మహేశ్వరునికి పుష్పార్చన వైభవంగా జరుగుతుంది. పుష్పార్చన అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి ధూపహారతి సమర్పణ గావిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వర స్వామికి నైవేద్య నివేదన ఘనంగా జరుగుతుంది. ఇందులో భాగంగా శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని అనాథుల ఓం నమఃశివాయ నామస్మరణల మధ్య ఊరేగింపుగా తీసుకువస్తారు. ప్రసాదాన్ని ముక్కంటి ముందు ఉంచి ఆచమనీయం చేసి ఆపద్బాంధవ ప్రసాదాన్ని సేవించి అనాథుల ఆకలి తీర్చవయ్యా అంటూ ముక్కంటిని వేడుకుంటారు అర్చకులు. అనంతరం నందివాహనునికి భక్తి శ్రద్ధలతో హారతి సమర్పణ జరుగుతుంది.
భక్తి శ్రద్ధలతో సమర్పించిన నైవేద్యాన్ని తమ మహత్యంతో ఆ పరమేశ్వరుడు ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల కడుపు నింపుతున్నాడు. తన బిడ్డలు సంతృప్తిగా తింటుంటే ప్రత్యక్షంగా చూస్తూ పరవశించిన పరమేశ్వరుడు వారి ఆకలి తీర్చేందుకు కారణమైన భక్తులకు సంపూర్ణ కరుణా కటాక్షాలు ప్రసాదిస్తున్నాడు. పలకరించే మనిషి రాక, పట్టించుకునే నాథుడు లేక, చింపిరి జుట్టుతో, మురికి బట్టలతో, నడుం వాల్చేందుకు చోటు లేక, ఏది దొరికితే అది తింటూ జీవితాలను చీకటి చేసుకుంటున్న అనాథులను తన మనోనేత్రంతో గుర్తించిన శంకరుడు వారిని ఈ సేవాశ్రమానికి రప్పించుకుని తండ్రిలా సాకుతున్నాడు. చూసారుగా, సోమవారం సందర్భంగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి అభిషేక అలంకరణ వైభవాన్ని మీరు కూడా కుటుంబ సమేతంగా ఈ సేవాశ్రమానికి వచ్చి మీ చేతులతో స్వయంగా శ్రీ సోమనాథేశ్వర లింగానికి అభిషేకం చేసి ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులకు మీకు తోచిన సాయం చేసి శివయ్య ఆశీస్సులతో మీ రంగంలో ఉన్నత స్థితికి చేరుకోండి.